హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? టైం వచ్చేసి 7 అవుతుందండి. మబ్బుగా ఉందండి. చల్లగా ఉంది. సెకండ్ సాటర్డే కదండి, అందరూ పడుకున్నారు పిల్లలు వచ్చి. అదే స్కూల్ అంటే బయట ఆటోలని, బస్సులని, స్కూల్ వ్యాన్లని అన్నీ వస్తాయి. ప్రశాంతంగా ఉంది వాతావరణం. స్కూల్ ఉంటే మట్టుకి తొందరగా లేవరండి. స్కూల్ లేదు కదా ఈరోజు, లేచి కూర్చున్నారు. చూడండి వాళ్ళు, చూడండి టీవీ పెట్టుకొని చూస్తారు. ఇదే స్కూల్ ఉంటే ఎంత లేపినా లేగరు. స్కూల్ లేదు కదా, లేచి కూర్చొని టీవీ చూస్తున్నారు. అవేంటో కూడా నాకు అర్థం కాదు. ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం 3 o'clock కల్లా ట్యాంక్ బండ్ అయితే వెళ్తామండి. ఎన్టీఆర్ పార్క్కి, బుద్ధుడి బొమ్మ అటు సైడ్ అయితే వెళ్తామండి. కంపల్సరీ వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను మీకు, ఖచ్చితంగా చూసేయండి. వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను. మధ్యాహ్నం లంచ్ అయినాక బయలుదేరుతామండి, మళ్ళీ నైట్కి వస్తాము. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూసేయండి ఖచ్చితంగా. ఎప్పటి నుంచి అడుగుతున్నారండి పిల్లలు, ట్యాంక్ బండ్ తీసుకెళ్ళు, అక్కడ తీసుకెళ్ళు, అక్కడ తీసుకెళ్ళాలని కుదరట్లేదు మా ఆయనకి. ఈరోజు అయితే తీసుకెళ్తా. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూసేయండి. ఎలాగో ఈరోజు రేపు కూడా హాలిడేసే కదా, ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే చూసేయండి ప్లీజ్. ఇంకా టిఫిన్ ఏం చేయట్లేదండి, మా వారు తీసుకొస్తా అన్నారు బయట నుంచి. ఈలోపు అంట్లు ఉన్నాయి, తోమేయాలి. నైట్ తోమలేదండి, కొంచెం వాటర్ లేవు, అయిపోయినాయి. ఈలోపు ట్యాంక్ అయితే వచ్చింది. ఇలా బయట అంతా కడుక్కొని కొంచెం ముగ్గేసుకొని గిన్నెలు ఇప్పుడు తోమాలండి. గిన్నెలు తోమలేదు, నైట్ వాటర్ లేవని. బట్టలు అయితే మిషన్కి వేయాలండి. బట్టలు అయితే ఉన్నాయి. నైట్ అయితే వర్షం పడింది, బట్టలు అయితే వేసేయాలి. ఇది వచ్చేసి మాది బాల్కనీ అండి. ఇది బట్టలు అయితే వేసేస్తాను. నైట్ అయితే అయిపోయినండి, వాటర్ లేవు. నైట్ అయితే రాదు కదా ట్యాంకరు, మార్నింగ్ వచ్చింది. కొంచెం గిన్నెలు ఉన్నాయి, కడిగేస్తే పని అయిపోతుందండి. కొంచెం ఉన్న గిన్నెలు తోమేస్తే పని అయిపోతుంది. తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి పప్పు టమాటా అయితే చేసి తినిన తర్వాత అయితే బయలుదేరుతాము. వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే తీస్తాను, కారులో వెళ్తాము. వెళ్ళేటప్పుడు వీడియో అయితే చేస్తాను. చూడండి ఎలా కొట్టుకుంటున్నారో మా పిల్లలు. ఇంతేనండి, ఇంకా కొట్టుకుంటారండి. చూడకపోతే వీళ్ళిద్దరితో చాలా కష్టమండి. ఆడనుంచోపు ఆడతారండి, తర్వాత అయితే కొట్టుకుంటారండి. ఎలా కొట్టుకుంటారంటే మామూలుగా ఉండదండి వీళ్ళతో. చూసారు కదా, అలాగా.